ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక సోమవారం కదా, ఎవరెవరు టెంపుల్స్కి వెళ్ళి పొద్దున లేచి స్నానాలు చేసి ఎవరెవరు టెంపుల్స్కి వెళ్ళారనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని దయచేసి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇది ఎక్కడ వీడియో అంటే మార్నింగ్ లేచి 6కి లేచి తల స్నానాలు చేసుకొని, యాక్చువల్గా మేము సికింద్రాబాద్ వచ్చినాము. రీజన్ ఏంటి అంటే అక్క వాళ్ళ పాప బర్త్డే ఉండే, అందుకే వచ్చినాము. అట్లనే పాప పేరు మీద అర్చన చేయించుకొని బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని ఇట్లానే టెంపుల్కి వెళ్ళేసి వద్దామని టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ టెంపుల్లో అయితే పార్వతీదేవి, శివయ్య, వినాయకుడిని పూజించుకొని పూజ అయిపోయిన తర్వాత మంత్రాలను గుళ్ళు ప్రశాంతంగా ఎవరైనా సరే పూజ అయిపోయిన తర్వాత 5 minutes గుళ్ళో ప్రశాంతంగా కూర్చొని రండి. ఎందుకంటే చాలా మంచి ప్లేస్ గుడి అనేది. మేమైతే ఖచ్చితంగా అక్కడ కూర్చొనే వస్తాము. నేను ఇక్కడ అగరబత్తులు అయితే వెలిగిస్తున్నాను. ఆఫ్టర్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇది ప్రదక్షిణలు చేసుకొని బయట కొబ్బరికాయ కొట్టేది ఉండే, అందుకే బయట కొబ్బరికాయ కొడుతున్నాం. నేనైతే ఇక్కడ కూడా ప్రదక్షిణలు చేసిన 3 ప్రదక్షిణలు చేసేసి కొబ్బరికాయ కొట్టేసి తర్వాత ఒక 5 minutes టెంపుల్లో కూర్చొని ప్రశాంతంగా మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ తీసేసి కొబ్బరికాయ తిని ప్రసాదం ఏదైనా ఉంటే ప్రశాంతంగా అక్కడ తినేసి మనకున్న చెడు ఆలోచనలన్నీ అక్కడే వదిలేసి మైండ్ అంతా ఫ్రెష్గా చేసుకొని రావచ్చు. టెంపుల్కి వెళ్తే వన్ ఆఫ్ ఫేవరెట్ అనొచ్చు టెంపుల్ అనేది. సో కొబ్బరికాయ కొట్టిన నేను అదేంటో కానీ నేను ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా ఒక దెబ్బకైతే ఆ కొబ్బరికాయ అస్సలు బలగదు. ఒక 3-4 times కొట్టుంటాయి. ఇక్కడ మీరే చూడవచ్చు. అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ ప్రసాదం నేను తింటున్నా. అక్క బావ, అక్క వాళ్ళ పాప, మా పాప అందరం కలిసి వెళ్ళినాం అన్నమాట. సో ఇద్దరికి కూడా కొద్ది తినిపిస్తున్నా, ఎందుకంటే ఆ దేవుని మహిమ వాళ్ళ మీద కూడా ఉండాలని. సో ఇక టైం అయిపోయింది, పూజ కూడా అయిపోయింది. సో వెళ్తున్నాము. బావ అయితే బైక్ తీస్తున్నాడు. సో టెంపుల్ అయితే ఇది బయట నుంచి చిన్నగా ఉంటుంది కానీ బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ లాస్ట్ క్లిప్ ఇది. ముందు ఉండే బట్ బ్యాగ్ పెట్టేసిన. బావ కూడా కొబ్బరికాయ కొట్టేది. మాకందరికీ భక్తి చాలా ఎక్కువనే. సో ఇలాగే మా వీడియోస్ని చూస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్కి కామెంట్ ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకుంటున్నాము. ఈ దేవుడి వల్ల, టెంపుల్కి వెళ్ళిన దానివల్ల దేవుడి అనుగ్రహం మా మీద ఉంటే చాలని అనుకుంటున్నాం. సో మాతో పాటు అందరు మంచిగా ఉంటే చాలు, ఇదే నేను చెప్పాలనుకుంది. సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి అయితే వెళ్ళిపోయిన తర్వాత బాబా బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అనేది రేపు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.